మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నిజంగా ఈరోజు అంటే మొన్న మనం ఒక ఇంటర్వ్యూ చేసాం, దాదాపుగా 6 lakhs ట్రెండింగ్ 4కి వెళ్ళింది. ఇట్స్ వెరీ గుడ్. బట్ దాంట్లో మీరు మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా ప్రజలందరికీ వెళ్ళాయి. సో మంచి కామెంట్స్ వచ్చాయి. నిజంగా మరి పెహల్గాం ఉగ్ర దాడిని ఏ విధంగా చూస్తారని, ఎందుకంటే దీని మీద చాలాసార్లు మీరు అంటే మామూలుగా మీరు ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు మిమ్మల్ని మేము తీసుకున్నప్పుడు మీరు చెప్పారు. బట్ పూర్తి స్థాయిలో అసలు ఏంటి ఇప్పుడు జరగబోయే యుద్ధం మీద కూడా మీరేం మాట్లాడబోతారు అనేది ఇప్పుడు మనం దాన్ని చర్చిద్దాం. ఏంటి అసలు పెహల్గాం దాడి గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? పెహల్గాం దాడి అది ఇండియన్ సోల్ మీద దాడి, ఇండియన్ సోల్ మీద దాడి, ఇండియా డిగ్నిటీ మీద దాడి, ఇండియా పరువు ప్రతిష్ట మీద దాడి. సో దీనికి నో కాంప్రమైజ్. ఫస్ట్ డే 22nd ఇది ఇన్సిడెంట్ అయింది. ఆ సాయంత్రమే గాంధీ స్టాచ్యూ దగ్గర చెప్పిన మోదీ గారు నో స్పీచ్లు, నో కాంప్రమైజ్, ఓన్లీ యాక్షన్. ఫినిష్ పాకిస్తాన్. డ్రామా చేస్తున్నారు వాళ్ళు వచ్చి భార్య పిల్లల ముందు మతం అరిగి లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువు చెప్పి ఎవరు చదవలేరు వాళ్లకు పాయింట్ బ్లాంక్ గా కొట్టి ఏం ప్రూఫ్ చేస్తున్నారు? ఫస్ట్ వీళ్ళ ప్లానింగ్ ఏమున్నది అంటే ఇండియాకి బ్రేక్ చేయాలి. ఫస్ట్ ఇండియాలోనే హిందూ ముస్లిం ఫైట్ కావాలి, ఇక్కడనే డివైడ్ చేయాలి. ఆ డైరెక్షన్ తో ఈ టెర్రరిస్టులు వచ్చినారు. అండ్ ఈ టెర్రరిస్టులు వాళ్ళందరి పేర్లు ముస్లిమ్స్ ఉంటాయి, కానీ వాళ్లకు అస్సలు చూస్తే ఏ మతం ఉండదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఖురాన్ క్లియర్ కట్ అంటది. ఎవరైనా ఇన్నోసెంట్ కి నువ్వు సంపితే మొత్తం ప్రపంచం మానత్వంకి నువ్వు సంపుతున్నావా? నువ్వు ముస్లిం కావు. ఖురాన్ బేసిక్ ప్రిన్సిపల్ హ్యూమానిటీ, సాక్రిఫైస్, ప్రేమ, ఫర్గివ్నెస్, ఇది మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇస్లాం. సో ఈ దొంగ నా కొడుకులు మొత్తం 0.1% ఉన్నారు మొత్తం లోకంలో. ఈ 0.1% లంగా పనులకు 99.9% ముస్లిమ్స్ మాలాగా పీస్ లవింగ్, ఇండియా లవింగ్, కంట్రీ లవింగ్, మానవత్వం లవింగ్, మేము అందరం బద్నాం అయిపోతున్నాం. సో 1 point క్లియర్ కట్, వీళ్ళకు మతం ఉండదు. అండ్ వీళ్ళు వచ్చినారు ఇండియాకి బ్రేక్ చేయడానికి. నేను ఆ రోజే చెప్పిన, దీని ఇంకా పాకిస్తాన్ ఆర్మీ ఉన్నది, దీని ఇంకా ISI ఉన్నారు. వీళ్ళు మాస్టర్ మైండ్, వీళ్ళు మొత్తం ప్లాన్ సెట్ చేస్తున్నారు. దీని ఇంకా వైడర్ కాన్స్పిరసీ ఉన్నది. ఆ రోజు చెప్పిన ఫస్ట్ డేనే. మొన్న రిపోర్ట్ మన NIA ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, రిపోర్ట్ వచ్చింది. ఏమని? ఎవరి దగ్గర శాటిలైట్ ఫోన్లు ఉన్నారు ఈ టెర్రరిస్ట్ దగ్గర 3 శాటిలైట్ ఫోన్స్, దానికి 2కి ట్రేస్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత 20 మంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు. ఈ టెర్రరిస్టులు వచ్చిన వారం ముందు వీళ్ళకు 20 మంది సిచ్యువేషన్, లాజిస్టిక్, షెల్టర్, ఫుడ్ అన్ని అరేంజ్ చేసిన వాళ్ళకు కూడా మన NIA ఐడెంటిఫై చేసేస్తున్నారు. అండ్ దానికి ఒక పేరు పెట్టినారు NIA, OGW. ఇది కోడ్ వర్డ్, OGW. ఈ OGW లో వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు 2 మంది కాశ్మీర్ జైల్లో ఉన్నారు. అది కూడా తీసినారు. ఎందుకంటే రేపటి దినం వార్ అయితే లోకం ముందు పాకిస్తాన్ చెప్తది, మేం
ఇంకా లేవు. ఆ టెర్రరిస్టులు చేసేస్తారు, ఏదో చెప్పేస్తారు. సో లోకంకి తెలవాలి పాకిస్తాన్ ఇది లంగా పనులు చేస్తున్నది. దానికోసం ఇప్పుడు దాకా వార్ కాలేదు. ఎన్ఐ రిపోర్ట్ వచ్చేసింది, కన్ఫర్మేషన్ వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ ఆ ఫస్ట్ డేనే చెప్పిన, పాకిస్తాన్ ఆర్మీ జనరల్ వాడు ఆసిమ్ మునీర్ ఎంత అగేన్స్ట్ మాట్లాడతారు అండ్ మొత్తం రెచ్చగొడతారు. అప్పుడే చెప్పిన పాకిస్తాన్ ఆర్మీ దీని వెనుక ఉన్నది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.